సో ఈ బ్లడ్ క్యాంప్ ఇవాళ కండక్ట్ చేసే ఈ క్యాంప్ లో మొట్టమొదటి క్యాంప్ మనది. మనం ఇప్పటికీ దాదాపు 75 మంది పొద్దుంచి చేసిన ప్రోగ్రామ్ లో ఇప్పటికి 75 మంది దాకా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అండ్ మన టాస్క్ ఇవాళ ఈవినింగ్ కల్లా 500 యూనిట్లు మనము బ్లడ్ ఇవ్వడం అనేది జరగబోతుందండి. ఈ వింగ్ నే మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ అనారోగ్యంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వీళ్ళందరూ మాక్సిమం పుట్టుకతోనే ఈ డిజార్డర్ అన్నది వాళ్ళకి ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళకి రక్తం విడిగా వాళ్ళ శరీరంలో ఏర్పడడం అన్నది జరగదు. వాళ్ళు ప్రతి నెల కంపల్సరీ నెలకి 2 సార్లు రక్తం ఎక్కించుకోవాల్సిందే. సో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ ని డొనేట్ చేయడం అన్నది చాలా ఎసెన్షియల్. కాబట్టి అది మన హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అన్న ఎన్జిఓ ఆ సంకల్పం తీసుకుని వాళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ ని ప్రొవైడ్ చేయాలన్న నిర్ణయంతో మనము అదొక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ మొదలెట్టడం మేము ఇక్కడ హైదరాబాద్ లో మొదలెట్టాం, కానీ ఇది మిగిలిన జిల్లాలన్నింటిలోనూ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా మేము ఎన్జిఓని విస్తరింపజేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము ఉన్నామండి. హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అన్న ఎన్జిఓ నుంచి మేము చేసే వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉన్న వాళ్ళందరి మీద మనము ఒక 6 అంశాలని సెలెక్ట్ చేసుకుని వాటి మీద సర్వే కండక్ట్ చేయడము, ఆ తర్వాత అవేర్నెస్ కల్పించడం అన్నది ప్రధానంగా మనం పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అదేంటంటే హెల్దీ ఫుడ్ గురించి, అలాగే హెల్దీ వాటర్ గురించి, హెల్దీ ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే హెల్దీ ఫిజికల్ హెల్త్ గురించి అని, మెంటల్ హెల్త్ గురించి అని, సోషల్ రిలేషన్స్ కోసము ఈ 6 అంశాల్లోనూ మొట్టమొదట ప్రస్తుతం ఉన్న వాళ్ళందరి యొక్క జీవన విధానం ఎలా ఉంది అన్నది సర్వే చేసి ఇంకా మెరుగ్గా వాళ్ళు ఉండడానికి దానికి తగ్గ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ జరిగేది ఏంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన ఆనందకరమైన భారతదేశం తయారు చేయడంలో మా వంతు పరిపూర్ణమైన అడుగులు మేము వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.